ఢిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరొక పేరు వచ్చి చేరుకుంది. మేకా శరణ్ పాత్రపై ఈడీ ఫోకస్ పెట్టింది. కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో మేకా శరణ్ ఫోన్ దొరికిందన్న ఈడీ 2 సార్లు పిలిచిన మేకా శరణ్ హాజరు కాలేదని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో మేకా శరణ్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. మేకా శరణ్ కవితకు అత్యంత సమీప బంధువని, కవితను అరెస్టు చేసే సమయంలో ఆ ఇంట్లోనే మేకా శరణ్ కూడా ఉన్నారని అఫిడవిట్లో తెలిపారు ఈడీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కవిత కేసులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక కొత్త పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినటువంటి కవితను ఈరోజు రౌజెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఏదైతే కవిత వారం రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో ఈ సందర్భంగా మరో 5 రోజుల పాటు తమకు కవితను కస్టడీకి ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఒక పిటిషన్ అయితే రౌజెవెన్యూ కోర్టులో వేశారు. అయితే ఈ పిటిషన్లో 7 పేజీలతో వేసినటువంటి ఈ పిటిషన్లో కొన్ని అంశాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే కవితకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగించడానికి గల కారణాలు ఏంటి అంటే, వారం రోజుల కస్టడీ ఆల్రెడీ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు 5 రోజుల కస్టడీ అడుగుతున్నామనే విషయం పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నివేదిక రూపంలో కస్టడీ పిటిషన్లో ఇచ్చారు. అయితే ఇందులో 2 అంశాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే ఈ వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీలో ఉంచుకొని ఇంటరాగేషన్ చేసినటువంటి సమయంలో గతంలో ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి నలుగురితో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల విషయం పైన కవిత వర్షన్ తీసుకున్నాము. అంతేకాదు కవిత లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో సహకరించట్లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరోపక్క కవిత ఇంట్లో ఏ రోజైతే 15వ తేదీన సోదాలు నిర్వహించినటువంటి సమయంలో మేక శరణ్ ఉన్నారు. మేక శరణ్కి సంబంధించి అతను కూడా కొంత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత తరపున కీలకంగా వ్యవహరించినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. అతనికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాము, కానీ అతను ఇప్పటి వరకు తమ ముందు హాజరు కాలేదనే విషయాన్ని ఈ పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈరోజు కొందరు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాము, సో ఖచ్చితంగా ఆ సోదాల్లో మరికొంత ఆధారాలు తమకు దక్కే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. సో ఒకవేళ జరిగితే లిక్కర్ కేసుకు సంబంధించి మేక శరణ్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కవిత ఎంటర్ అయ్యేటటువంటి సమయంలో సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి ఇండో స్పిరిట్స్ కంపెనీలోనే ఆమె వాటాదారులుగా ఉన్నారు. సో ఆ వాటాదారులుగా ఉన్నటువంటి ఆ కంపెనీలో సమీర్ మహేంద్రుడు సైతం కవితకు బినామీగానే వ్యవహరించారు. పూర్తిగా కవితే ఈ కంపెనీకి కీలకంగా వ్యవహరించారు. ఆ కంపెనీ ద్వారా ఏదైతే కొత్త మద్యం పాలసీ ఉందో ఆ మద్యం పాలసీ ద్వారా కవిత లబ్ధి పొందారు. సో దానికి అనుగుణంగా సౌత్ గ్రూప్ లబ్ధి పొందడమే కాకుండా ముడుపుల రూపంలో ఎక్కడైతే ఇక్కడ లబ్ధి పొందినటువంటి డబ్బులలో కొంత భాగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చేలా ముందే ఒక అందరి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. దానికి అనుగుణంగానే అడ్వాన్స్ రూపంలో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలను హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసింది. సో అందుకే సమీర్ మహేంద్రుడితో కలిసి కవితను విచారించాలి, అందుకోసమే కవిత కస్టడీని పెంచాలని చెప్పి ఏదైతే పొడిగించాలని చెప్పి ఈడీ కోర్టు ముందు తమ వాదనలు వినిపించింది. స్థాయిలో పరిశీలించినటువంటి కోర్టు ప్రత్యేకంగా ఏదైతే 3 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నళిని, ఎస్ రాజు, అయితే ఇప్పటికీ 3 రోజుల పాటు కస్టడీ కవితకు పొడిగించింది. అలాగే 28వ తారీఖు వరకు కూడా కేజ్రీవాల్ కస్టడీలోనే ఉండబోతున్నారు. సో వీరిద్దరిని కలిపి ప్రశ్నించే అవకాశం కూడా ఉందా? ఎస్, ఇప్పటికైతే ఖచ్చితంగా కలిపి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు అంటే ఈడీ కొంత ప్లాన్తో ముందుకెళ్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కవితను అంటే ఈ వారం రోజుల్లో ఏ ఒక్కరితో కూడా కలిపి విచారణ జరపలేదు. అంటే వాళ్ళు కస్టడీని పొడిగించాలనుకుంటే కొన్ని కారణాలు చూపాల్సి ఉంటుంది. ఆ కారణాల్లో ఇప్పుడు ఏదైతే మేక శరణ్కి సంబంధించినటువంటి అంశంతో పాటు సమీర్ మహేంద్రుడి అంశాన్ని కూడా చూపెట్టారు. సో 3 రోజుల పాటు మొత్తానికి కస్టడీ పొందగలిగారు. సో మళ్ళీ కస్టడీ పెంచుకోవాలనుకుంటే కూడా ఒక మార్గం ఉంది. తమ కస్టడీలో ఆల్రెడీ అంటే 26వ తేదీన కవిత కస్టడీ పూర్తవుతుంది. సో అయినప్పటికీ కూడా తమ కస్టడీలో ఉన్నటువంటి కేజ్రీవాల్తో కవితను కలిపి విచారించేందుకు సమయం కావాలి. వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా సంభాషణలు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా వీళ్ళే కీలకంగా ఉన్నారు. సో అందుకోసం ఇద్దరిని కలిపి విచారించాలని కొత్త పిటిషన్ 26వ తేదీన కూడా వేసుకోవచ్చు. సో దానివల్ల కేజ్రీవాల్తో కవితను విచారిస్తామనే అంశంతో
ఖచ్చితంగా మరో ఒక రోజు 2 రోజుల్లో కవితను కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కస్టడీలో విచారించే అవకాశం ఉంది. కానీ ఆ కస్టడీ ఎక్కువగా కోరుకోవాలనుకుంటే, కస్టడీని మరీ పొడిగించాలనుకుంటే 26వ తేదీన ఆ పిటిషన్ కూడా వేసే అవకాశం ఈడీకి ఉంది. సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కవిత ఇంటరాగేషన్లో చెప్తున్నటువంటి అంశాలు, సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఈడీ ప్లాన్ చేసుకుంటుంది. అంటే ఈసారి కస్టడీ పొడిగించుకోవాలనుకుంటే ఎటువంటి అంశాన్ని కోర్టు ముందు పెట్టాలి. సో కోర్టు ముందు ఆల్రెడీ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళతో కలిపి విచారించాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ కోర్టు ముందు కనుక ఆ పిటిషన్ను ఈడీ అధికారులు చెప్తే కోర్టు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కీలక సూత్రధారిగా కేజ్రీవాల్ ఉన్నారు కాబట్టి, సౌత్ గ్రూప్లో అందరికి కూడా లీడ్ చేసింది కవితే అయినప్పుడు వాళ్ళిద్దరిని కలిపి విచారిస్తామని చెప్పి ప్రత్యేకంగా పిటిషన్ వేయొచ్చు. లేదంటే ఆల్రెడీ తమ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు, కవిత ఉన్నారు, వాళ్ళిద్దరిని కలిపి కూడా విచారించే అవకాశం ఉంటుంది. అలాగే రాజు, కవిత ఇంట్లో సోదాల టైంలో ఈ మేకా శరణ్ అనే వ్యక్తి ఫోన్ కూడా సీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అప్పటి నుంచి ఆ వ్యక్తి కనిపించడం లేదు. 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదని చెప్తున్నారు. అసలు ఈ మేకా శరణ్ ఎవరు? కవితకు అత్యంత ఆప్తుడిగా చెప్తున్నారు. ఏ రకంగా ఆప్తుడు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఆ రోజు ఎప్పుడైతే 15వ తేదీన మధ్యాహ్నం తర్వాత ఈడీ అధికారులు హైదరాబాద్లో ఉన్నటువంటి కవిత నివాసానికి వచ్చారు. సో ఆ సమయంలో కవితతో పాటు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి సెల్ ఫోన్లను కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ప్రత్యేకంగా భర్త అనిల్తో పాటు పిఏలు రాజేష్, రోహిత్ రావు, ఆ తర్వాత మేక శరణ్ కూడా కవిత నివాసంలోనే ఆ సమయంలో ఉన్నారు. అతనిది కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే మేక శరణ్ సంబంధించి కొంత వాళ్ళకు అనుమానంగా ఉండడంతో ఆయనకు సంబంధించినటువంటి రోల్ పైన కూడా వాళ్ళు దృష్టి సారించారు. సో అందుకే మేక శరణ్ అంటే కవితకు సంబంధించినటువంటి వ్యాపారాలను మేక శరణ్ చూసుకుంటున్నాడని తెలుస్తుంది. అంతేకాదు కవితకు కొంత దగ్గరి బంధువు శరణ్ అవుతారు. సో అందుకోసమే కవితకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలను, కవిత కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలను కూడా మేక శరణే చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఇప్పుడు మేక శరణ్ను ప్రశ్నించడం వల్ల ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు మరింత వెలుగులోకి వస్తాయనేది ఈడీ వాదన. అందులో భాగంగానే మేక శరణ్ అంటే ఏదైతే ఈ హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు పంపించేటటువంటి క్రమంలో చాలామంది అందులో భాగస్వాములుగా ఉన్నారు. కవితకు సంబంధించినటువంటి పిఏలు, ఆర్థిక వ్యవహారాలు చూసేటటువంటి అకౌంటెంట్లు, దాంతోపాటు తన దగ్గర ఉండి ఎప్పటికప్పుడు కవితకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు చూసుకునేటువంటి మరికొంతమంది సన్నిహితులు, సమీప బంధువులు. సో అందుకే వాళ్ళ ఇళ్లలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాం. సో ఖచ్చితంగా అవసరమైతే మేక శరణ్ను అరెస్టు చేసే ఆలోచనతో కూడా ఈడీ కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.